హలో, ఎలా ఉన్నారు? సండే మార్నింగ్. సండే అంటేనే చిల్ డే. ఆ సండే కూడా వర్క్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ రోజు నా సండేని ఒక మినీ వ్లాగ్ గా చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటా. నేనైతే టీతో స్టార్ట్ చేస్తున్నాను. టీ తాగాక ఎస్టర్డే మార్కెట్ కి వెళ్ళాను. మా ఇంటి దగ్గరలోనే ఒక మార్కెట్ ఉంది. యాక్చువల్లీ అది వీక్లీ వన్స్ పెడతారు. ఆ మార్కెట్ విలేజెస్ లో సంత అంటారు కదా, అలా. కానీ ఇక్కడ పెద్ద మార్కెట్ లో కంటే ఆ మార్కెట్ లో చాలా తక్కువ ఉంటుంది ప్రైజెస్. సో నేను అక్కడికి వెళ్ళి ఎస్టర్డే కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చాను. నేనైతే వెజిటేబుల్స్ ని 1 వీక్ కి ప్లాన్ గా ప్రిపేర్ చేసుకుంటాను. చాలా మందికి ఇలా ప్లాన్ గా ప్రిపేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఆన్ స్పాట్ కట్ చేసి చేసుకుంటారు. సో నేను కూడా ఖాళీగా ఉన్నప్పుడు అలా చేసుకుంటాను. కొంచెం వర్క్ ఉన్నప్పుడు ఇలా ప్లాన్ గా ప్రిపేర్ చేసుకుంటాను. ఎల్లుల్లిపాయలు తోలు తీసి ఫ్రిడ్జ్ లో పెడితే 1 మంత్ అయినా ఉంటుంది పాడవకుండా. నేనైతే అల్లం పేస్ట్ వేసి మిగిలినవి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇవంతా బేసిక్ ఐటమ్స్. ఫ్రిడ్జ్ లో పెడితే 1 మంత్ అయినా పాడవకుండా ఉంటాయి. సో అలాంటి వాటిని నేను ముందుగానే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. అల్లం మీద చాలా మట్టి ఉంటది కదా, నేనైతే ఒక బౌల్లో వాటర్ పోసి దాంట్లో అల్లం వేసి ఒక 1/2 అవర్ వదిలేస్తాను. తరువాత దాన్ని క్లీన్ చేస్తే దానికున్న మట్టి మొత్తం వచ్చేస్తుంది. నేను వెజిటేబుల్స్ అంతా క్లీన్ చేసి నీట్ గా సర్దేశాను. నెక్స్ట్ లెమన్ వాటర్ చేస్తున్నాను. ఇంతసేపు చేసిన వర్క్ కి టైర్డ్ అయిపోయాను. సో ఎనర్జీ డ్రింక్ అన్నమాట. లెమన్ వాటర్ తాగి కొంచెం రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ కి లంచ్ ఏం పెద్దగా ప్రిపేర్ చేయలేదు. ఎగ్ రైస్ చేశాను. ఎగ్ రైస్ కి ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను. ఒక బౌల్లో ఎగ్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కాక కర్రీ లీవ్స్ వేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్ వేసాను. కొంచెం ఫ్రై అయ్యాక స్వీట్ కార్న్ వేసాను. మీరు అనుకోవచ్చు ఎగ్ రైస్ లో స్వీట్ కార్న్ వేస్తారా అని. నేను అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటా. నెక్స్ట్ పెప్పర్, చిల్లీ పౌడర్ వేసి బాగా ఫ్రై అయ్యాక చిల్లీ పేస్ట్ వేసి ఎగ్ మిక్స్ వేసి ఎక్కువ మ్యాష్ చేయకుండా కొంచెం కొంచెం కలిపాను. ఎక్కువ మ్యాష్ చేసేస్తే ఎగ్ చాలా చిన్న చిన్న పీసెస్ గా అయిపోతుంది. నెక్స్ట్ వైట్ రైస్ వేసి సోయా సాస్ వేసాను. సండే ఈవినింగ్ మనీ ప్లాంట్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. సరే ఇవాళ వెళ్దామని చెప్పాడు. ఇదే నా అవుట్ఫిట్. మ్యాక్సీ డ్రెస్ వేసుకున్నాను, స్లింగ్ బ్యాగ్. ప్లాంట్స్ చూడడానికి 3 ప్లేసెస్ కి వెళ్ళాము. 2 ప్లేసెస్ లో లేదు, ఒక ప్లేస్ లో ఉంది. కానీ అక్కడ చిన్న ప్లాంట్సే హెవీ ప్రైస్ చెప్తున్నారు. నాకెందుకో ఆన్లైన్ లోనే చాలా తక్కువ అనిపించింది, అందుకే తీసుకోలేదు. అటు నుంచి ఎలాగో బయటకు వచ్చేసామని ఇక్కడ ఈ ప్లేస్ కి వచ్చి రిలాక్స్ గా కూర్చున్నాం. ఈ ప్లేస్ ఎక్కడో మీకు తెలుసు అనుకుంటాను. మీకు తెలిస్తే కమెంట్ లో చెప్పండి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో మీకు తెలుస్తుంది. ఈ రోజు సండే కదా, అందుకే క్రౌడ్ ఎక్కువగా ఉంది. బయటకు వస్తే చాలు స్ట్రీట్ ఫుడ్ బాగా గుర్తొస్తుంది. ఆకలి లేకపోయినా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. నేను పొటాటో స్ప్రింగ్ రోల్ తీసుకున్నాను. కాసేపు రిలాక్స్ గా కూర్చొని తినేసి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. నాకు వచ్చే దారిలో ఒక పెద్ద బేకరీ కనిపించింది. యాక్చువల్లీ నేను హోమ్ బేకర్ ని కాబట్టి నాకు ఎక్కడ బేకరీస్ కనిపించినా కూడా నేను అక్కడికి వెళ్ళి కేక్స్ ఎలా ఉంటాయి అని చెక్ చేస్తా ఉంటాను. అక్కడ కేక్ పీసెస్ తీసుకుని టేస్ట్ చేస్తా ఉంటాను. అలా ఈ రోజు ఈ బేకరీలోకి వెళ్ళాము. నేను బ్లాక్ కరెంట్, లిచీ పేస్ట్రీ ఈ 2 తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాకే అసలు విషయం జరిగింది. కేక్ అయితే అస్సలు బాలేదు, పాడైపోయింది. చాలా రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టినట్టున్నారు. ఆ బేకరీ దగ్గర అయితే వెళ్ళి అడిగేదాన్ని, కానీ ఆ బేకరీ దూరంగా ఉంది. అదే కాకుండా అప్పటికే 11 అయిపోయింది. ఇంకా ఏం చేయలేక వదిలేసాను. ఇంకా ఆ దెబ్బకి డిన్నర్ కూడా చేయాలనిపించలేదు. ఇలా నా డే ఎండ్ అయ్యింది. ఇంకా మీరు చెప్పండి ఈ వీడియో ఎలా ఉందని కమెంట్స్ లో. నెగిటివ్ గా ఉన్నా ఓకే, పాజిటివ్ గా ఉన్నా ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా మీరు మన ఛానల్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.